श्रीमद्भगवद्गीता द्वितीयोऽध्यायः सांख्ययोगः। इति श्रीकृष्ण प्रार्थना। जयतु जयतु देवो देवकी नन्दनोऽयं। जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः। जयतु जयतु मेघश्यामलः कोमलाङ्गः। जयतु जयतु पृथ्वीभारनाशो मुकुन्दः। श्री गुरुध्यानमु अनेकजन्म संप्राप्त कर्म बंध विदाहिने आत्मज्ञान प्रदानेन तस्मै శ్రీ గురవే నమః। మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి। శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము। సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనాః। సంజయుడు చెప్పెను, ఇట్లు దయార్ద్ర హృదయుడును కంట తడిపెట్టుచున్నవాడును శోకగ్రస్తుడైన అర్జునుడితో శ్రీకృష్ణుడిట్లనెను। శ్రీ భగవానువాచ కుతస్త్వా కస్మెలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్య మకీర్తికరమర్జున। శ్రీ భగవానుడు పలికెను, అర్జున, ఈ సంకట సమయమున పామరులు అవలంబించునదియు స్వర్గ ప్రతిబంధకమును అపకీర్తిదాయకమును అగు ఈ మోహము నీకెట్లు కలిగెను? క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప। ఓ పార్థ, అధైర్యపడకుము, ఇది నీకు తగదు। శత్రుతాపన నీచమగు ఈ మనోదుర్బలత్వమును వదలి యుద్ధమునర్ప సంసిద్ధుడవు కమ్ము, లెమ్ము। అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన। అర్జునుడు పలికెను, మధుసూదన, శత్రుమర్ధన, నేను భయపడి యుద్ధము నుండి తొలుగటలేదు, ఇది అధర్మము। భీష్మద్రోణులు పూజనీయులు, వాక్కలహమే తగని చోట బాణప్రయోగమెట్లు చేయుదును। గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్। మహానుభావులగు గురుజనులను వధింపక ఈ లోకమున భిక్షాన్నమును భుజించుట మేలు। వారిని చంపినచో వారి రక్తముతో తడిసిన కామ్యార్థ భోగములను ఇహలోక మాత్రములను అనుభవించవలసి ఉండును। నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వాన జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధాత్తరాష్ట్రాః। భిక్షాటన యుద్ధములలో నేది శ్రేష్టమో తెలియుటలేదు। పైగా యుద్ధములో మనకు జయము చేకూరునో దుర్యోధనాదులు జయించెదరో చెప్పలేము। ఎవరిని చంపి మనము జీవించగోరమో అట్టి ధృతరాష్ట్రుని కుమారులే మన కట్టెదుట నిలిచి ఉన్నారు। కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం। కృపణత్వ దోషము సోకిన స్వభావుడనై ధర్మ సందేహములో చిక్కిన మనస్సుతో నిన్నడుగుచున్నాను, నాకెయ్యది శ్రేయస్కరమో నిశ్చయించి చెప్పుము। నేను నీకు శిష్యుడను,
శరణాగతుడను. కర్తవ్యమును బోధించి నన్ను శాసింపుము. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. శత్రురహితము సమృద్ధమైన భూలోక రాజ్యమును స్వర్గాధిపత్యమును పొందినను కూడా ఇంద్రియములను శోషింపజేయుచున్న ఈ దుఃఖము యొక్క నివారణోపాయమును కనుగొనజాలకున్నాను. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు పలికెను. శత్రుతాపనుడగు అర్జునుడు శ్రీకృష్ణునితో నిట్లు చెప్పి మరియు నేను యుద్ధము చేయనని పలికి మౌనము వహించెను. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ధృతరాష్ట్ర, ఉభయ సేనల మధ్య విషణ్ణుడై నిలచిన అర్జునుని అపహసించుచున్న వాని వలె శ్రీకృష్ణుడిట్లు పలికెను. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. నీవు శోకింపతగని వారిని గూర్చి శోకించుచున్నావు. ఇది పామరత్వము. మరియు బుద్ధిమంతుని వలె ధర్మపన్నములు వల్లించుచున్నావు. ఇది పాండిత్యము. ఆత్మజ్ఞానులు మరణించిన వారిని గురించి గాని జీవించి ఉన్న వారిని గురించి గాని దుఃఖింపరు. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నేను నీవు ఈ రాజులు ఒకప్పుడు లేకుంటిమనుటగాని మున్ముందు ఉండమనుటగాని సత్యము కాదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతరః ప్రాప్తిః ధీరస్తత్ నముహ్యతి. జీవునకి దేహమున బాల్య యవ్వన వార్ధక్యములు కలుగుచున్నట్లు మరణానంతరమున మరి ఒక దేహము ప్రాప్తించుచున్నది. కావున జ్ఞానులు ఈ విషయమునకు శోకింపరు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయునో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. కౌంతేయ, భారత, ఇంద్రియ విషయ సంయోగము వలన కలుగు శీతోష్ణ సుఖదుఖములు ఉత్పత్తి వినాశములు కలవగుటచే అస్థిరములు. కాబట్టి వానిని ఓర్చుకొనుము. యం హి న వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. పురుషశ్రేష్ఠుడవగో అర్జున, ఎవనిని శీతోష్ణాదులు బాధింపవో, ఎవనికి సుఖదుఖములందు సమభావము గలదో అట్టి ధీరుడు మోక్షమునకు అర్హుడగును. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంత స్తవనయోస్తత్వదర్శిభిః. శీతోష్ణాదులత్యంత దుస్సహములు సర్వత్రా కలుగుచున్నవి. ఇట్టి వానిని సహించుట ఎట్లందువా? అసద్విషయములకు ఉనికి లేదు, సద్వస్తువునకు వినాశనము లేదు. తత్వజ్ఞానులు ఈ రెంటిని నిశ్చయముగా తెలుసుకొనియున్నారు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఈ సమస్త జగత్తును దేనిచే వ్యాపింపబడి ఉన్నదో అట్టి పరమాత్మ నాశము లేనిదని గ్రహింపుము. ఏలయన అట్టి ఆత్మను వినాశమనరింపగల సమర్థులెవ్వరునూ లేరు. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఓ అర్జున, ఆత్మ నిత్యుడు, అవినాశి, ప్రత్యక్షానుమానోపమాన శబ్దాది ప్రమాణములకు అతీతుడు. కాని ఈ ఆత్మ ధరించు శరీరములన్నీ వినాశశీలములుగా చెప్పబడినవి. కాబట్టి యుద్ధమనర్పుము. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి నహన్యతే. ఎవడి ఆత్మను చంపువానిగా దలచునో మరియు నెవడి ఆత్మను చంపబడువానిగా దలచునో వారిరువురును ఆత్మస్వరూపము తెలిసిన వారు కారు. ఈ ఆత్మ దేనిని చంపుటలేదు, దేని చేతను చంపబడుటలేదు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ ఎన్నడును పుట్టుటలేదు, చచ్చుటలేదు. పూర్వము లేకుండి తరువాత వెలయునది కాదు, పూర్వము ఉండి తరువాత లేకపోవునదియూ కాదు. జనన మరణములు వృద్ధిక్షయములు లేనిది. శరీరము నశించినను ఆత్మ నశించునది కాదు. వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. ఓ అర్జున, ఈ ఆత్మను జనన మరణ వృద్ధి క్షయములు లేనిదానిగా గ్రహించినవాడు ఎట్లు ఒకనిని చంపించగలడు, లేక తానెట్లు చంపగలడు? వాసాంసి జీర్ణాని యథా విహాయ వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మనుజుడు చినిగిపోయిన పాత బట్టలను విడిచి ఇతరములకు నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మయు నిరుపయోగములైన జీర్ణ శరీరములను వదలి ఇతరములకు నూతన శరీరములను ధరించుచుండును. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః నశోషయతి మారుతః. ఈ ఆత్మను ఆయుధములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, గాలి ఎండింపజాలదు. శస్త్రాదులు అవయవ వస్తువునే వికృత రూపమనొచ్చును. నిరవయవమగు నాకాశమందెట్లో అట్లే ఆత్మనేమియూ చేయజాలవని భావము. అచ్ఛేద్యో యమదాహ్యోయం అక్లేద్యో శోష్యేవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. ఈ ఆత్మ ఛేదింపబడదు, దహింపబడదు, తడుపబడదు, ఎండింపబడజాలదు. ఇది నిత్యము, సర్వవ్యాపి, స్థిరము, నిశ్చలము కావున సనాతనము. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ ఇంద్రియములకు అగోచరము, మనస్సునకు అచింత్యము. ఇంద్రియ గోచరములైన వానినే మనస్సుచే చింతింప శక్యమగును. ఆత్మవికారరహితుడని శాస్త్రముల చెప్పబడుచున్నది. ఈ విధమున ఆత్మస్వరూపమును గ్రహించి దుఃఖమును వీడుము. అధ చైనం నిత్యజాతం
నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఓ అర్జున, ఈ ఆత్మను శరీరముతో పాటు జనన మరణములు గలవానినిగా భావించినను నీవీ విధముగా దుఃఖింపదగదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదః పరిహార్యేద్ధే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. ఏలయన పుట్టినవానికి చావు, చచ్చినవానికి పుట్టుక తప్పవు. బ్రహ్మజ్ఞానము కలుగక మరణించిన వానికి స్వకర్మానుసారము పునర్జన్మము తప్పదు. ఇట్లు తప్పనిసరిగా జరుగు విషయమున నీవు దుఃఖింపతగదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. భారత, జీవుల శరీరములు పుట్టుటకు పూర్వము గాని చచ్చిన గాని తరువాత కనబడుటలేదు. జనన మరణముల మధ్య మాత్రమే గోచరించుచున్నవి. అట్టి వాని కొరకు దుఃఖింపనేలా. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. ఈ ఆత్మను ఒకానొకడు తానెన్నడూ చూడని అద్భుతము వలె చూచును, మరి ఒకడు అద్భుతము వలె చెప్పును, వేరొకడు అద్భుతము వలె వినును. అట్లు చూచియు వినియు కూడా ఒక్కడును సరిగా తెలుసుకొనటలేదు. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. భారత, సమస్త ప్రాణికోటుల దేహములందు వెలయు ఆత్మ నిరవయవుడై నిత్యుడగుట వలన సర్వావస్థలయందు అవధ్యుడు. కాబట్టి ఏ ప్రాణిని గూర్చియు నీవు శోకింపదగదు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. స్వధర్మమును విచారించుకొనినను యుద్ధము నుండి మరలు నీకు తగదు. ఏలయనిన ధర్మయుద్ధము కంటే శ్రేయస్కరమైనది మరి ఒకటి క్షత్రియునకు లేదు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. పార్థ, అప్రయత్నముగా లభించినదియును స్వర్గము కలుగజేయునదియును అగు ఇట్టి ధర్మయుద్ధము లభించిన క్షత్రియులు సుఖవంతులే అగుదురు. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. ఇంక నీవీ ధర్మయుద్ధము ననర్పకుండిన ఇంతకు పూర్వం సంపాదించిన కీర్తిని పోగొట్టుకుని స్వధర్మత్యాగ ఫలమగు పాపమును బొందెదవు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే. కేవలము స్వధర్మకీర్తి పరిత్యాగముతో తీరదు. లోకులు చిరకాలము నీ అపకీర్తిని చెప్పుకొందురు. సత్కీర్తి గల పుణ్యపురుషునకు అపఖ్యాతి మరణము కంటే దుఃఖతరము. భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఏ మహారథులకు నీవు సుగుణ సంపన్నుడవని గౌరవభావము కలదో ఆ దుర్యోధనాదులే భయపడి యుద్ధము నుండి విరమించుకొంటివని నిశ్చయించి నిన్ను చులకన చేయుదురు. పరోక్షమగు అపకీర్తియే గాక అపరోక్షమగు తిరస్కారము కూడా కలుగునని భావము. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తేన
తవ సామర్థ్యం తతో దుఃఖతరం నుకిం. నీ శత్రువులైన దుర్యోధనాదులు నీ సామర్థ్యమును గూర్చి పెక్కు దుర్భాషలాడి నిందింతురు. దానికి మించిన దుఃఖమేమి కలదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం. తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధాయ కృతనిశ్చయః. ఓ అర్జున, ఈ ధర్మయుద్ధమున చచ్చిన వీరస్వర్గమును, జయించిన భూలోక రాజ్యమును పొందగలవు. కావున లెమ్ము, యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖదుఃఖముల యందును, లాభనష్టముల యందును, జయాపజయముల యందును సమబుద్ధి కలిగి యుద్ధమనర్ప సంసిద్ధుడవు కమ్ము. ఇట్లొనర్చిన పాపమును పొందవు. ఏషా తే బిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు. బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఓ పార్థ, ఇంతవరకు సాంఖ్యయోగమనబడు ఆత్మతత్వ జ్ఞానము ఉపదేశింపబడినది. ఏ జ్ఞానము వలన కర్మబంధము నుండి విముక్తుడవు కాగలవో అట్టి నిష్కామ కర్మయోగ సంబంధమైన జ్ఞానమును గూర్చి చెప్పుచున్నాను, వినుము. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నిష్కామ కర్మయోగమున ఎట్టి ప్రయత్నము విఫలము కాదు. మంత్రాదులందు అంగహాని అయిన కీడు కలుగును, కాని దీని కట్టి దోషము లేదు. ఈ నిష్కామ కర్మయోగమొకింత ఆచరించినను జనన మరణ రూప సంసార మహాభయము నుండి రక్షించును. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన. బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. కురునందన, ఈ నిష్కామ కర్మ యోగానుష్ఠానమున నిష్కామ కర్మయే ఈశ్వరారాధన అనియు, అది ఏ శ్రేయో మార్గమనియు, నిశ్చయాత్మకమగు బుద్ధి ఒక్కటియే నిలుచును. చెంచల చిత్తుల బుద్ధులు శాఖోపశాఖలుగా విడివడి అనంతముఖములగుచున్నవి. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః. వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః. కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం. క్రియావిశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం. వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. పార్థ, అల్పమేధసులైన అవివేకులు వేదములందు గల అర్ధవాద అనగా ఫలశ్రుతి వాక్యముల అందాసక్తి కలవారై స్వర్గాది ఫలజనకములగు కర్మల కంటే మించినది వేరేమియూ లేదని శ్రవణానందకర మాత్రములగు వాక్యములను పల్కుదురు. వారు విషయలాలసులు, స్వర్గకాములు అగుటచే భోగైశ్వర్య సముపార్జనకై కర్మకాండను ప్రశంసింతురు. అట్టి అర్ధవాద వాక్యములంద ఆసక్తిచే నశించిన వివేక ప్రజ్ఞులు గల భోగైశ్వర్య లాలసుల అంతఃకరణమున నిశ్చయాత్మిక బుద్ధి నిలువదు. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున. నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఓ అర్జున, కర్మకాండను తెలుపు వేదములు త్రిగుణాత్మకములగు సంసార విషయములను తెలుపును. నీవు నిష్కాముడవు కమ్ము. సుఖ దుఃఖ హేతువులగు శీతోష్ణ మానావమానములు లేనివాడవై సత్వగుణాశ్రితుడువై యోగక్షేమముల యందు అప్రమత్తుడవు కమ్ము. యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. స్వల్ప జలాశయములందు గలుగు స్నానపానాది ప్రయోజనము నీటితో నిండిన మహాప్రవాహమునందు గలుగు ప్రయోజనమునందిమిడియున్న చందమున పరమార్థతత్వజ్ఞుడగు బ్రహ్మోపాసకునకు వేదోక్త నిఖిల కర్మల వలన కలుగు ఫలము బ్రహ్మానందమునందిమిడియుండును. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వకర్మణి మాతే సంగోస్త్వకర్మణి. నీకు కర్మాచరణమందే అధికారమున్నది. ఏ వ్యవస్థ యందును నీకు కర్మఫలాసక్తి కలుగకుండుగాక. కర్మఫల ప్రాప్తికి కారణభూతుడవు కాకుము. కర్మములు మానుట యందును నీకాసక్తి కలుగకుండునుగాక. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ధనంజయ, కర్మఫల ప్రాప్తి యందు హర్షమును, కర్మఫల ప్రాప్తి లేనప్పుడు విషాదమును పొందక ఉభయత్రా సమబుద్ధి కలిగి ఉండుట యోగమనబడును. కర్మఫలాసక్తిని వీడినచో అట్టి సమబుద్ధి అలవడును. కాబట్టి కర్మఫలాసక్తిని వీడి కర్మఫల ప్రాప్తాప్రాప్తుల యందు సమభావము వహించి యోగబుద్ధితో కర్మలనాచరింపుము. దూరేణ హ్యవరం కర్మబుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. ధనంజయ, యోగబుద్ధితో కూడిన నిష్కామ కర్మల కంటే ఫలాపేక్షతో కూడిన కామ్యకర్మ అధమము. కాబట్టి కర్మాచరణమున యోగబుద్ధినే నీవు ఆశ్రయింపుము. కర్మఫలము పునర్జన్మ కారణమగుటచే ఫలమును గోరువారు దీనులు. మానవ జన్మము పొంది అక్షర పరబ్రహ్మమును తెలిసికొనక మరణించువారు కృపణులు, దీనులు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. సమబుద్ధి గల నిష్కామ కర్మయోగి ఈ లోకముననే పుణ్యపాపముల రెంటినీ త్యజించును. కనుక నీవు నిష్కామ కర్మయోగమును అనుష్ఠింపుము. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. సమబుద్ధితో కూడిన నిష్కామ కర్మయోగులకు ప్రాజ్ఞులు కర్మఫలమును త్యజించి కర్మబంధనము నుండి విడివడి దుఃఖరహితమై మోక్ష పదవిని పొందుచున్నారు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. నీ బుద్ధి ఎప్పుడు అవివేక కాలుష్యమును అతిక్రమించునో అప్పుడు వినవలసినవియు వినినవియును అగు కర్మఫలముల ఎడ వైరాగ్యమును పొందెదవు. ఈ జన్మ కర్మఫలమని తెలియగనే వైరాగ్యము కలుగును. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి. నానావిధ కర్మఫల శ్రవణముచే కలత చెందియున్న నీ బుద్ధి ఎప్పుడు విక్షేపరహితమై పరమాత్మయందు స్థిరముగా నిలచునో అప్పుడు నీవాత్మ సాక్షాత్కార రూపమగు యోగ ఫలమును పొందగలవు. జీవ పరమాత్మైక్య భావము కలిగి స్థితప్రజ్ఞుడవు కాగలవు. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు పలికెను, కేశవ, సమాధియందుండు స్థితప్రజ్ఞుని లక్షణమేమి? ఇతరులు అతనిని గూర్చి ఎట్లు వచింతురు? అతడెట్లు మాట్లాడును? ఎట్లుండును? ఎట్లు సంచరించును? శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, పార్థ, మనోగతములగు కోరికలన్నింటినీ విడిచి ఆత్మయందే జీవబ్రహ్మైక్య భావముతో తృప్తినొందునతడు స్థితప్రజ్ఞుడనబడును. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములు ప్రాప్తించినప్పుడు కలతనొందని మనస్సు కలవాడును, సుఖములందాసక్తి లేనివాడును, అనురాగ భయక్రోధములు లేనివాడును అగు ముని స్థితప్రజ్ఞుడనబడును. సుఖదుఖములు, రాగద్వేషములు, భయక్రోధములు మనోవికారమును కలిగించును. ఇవి లేనందున పల్కుటకేమీయూ లేక మౌనము వహించి ఆత్మారాముడైయుండునని భావము. యః సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందంతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఏ ముని దేహ జీవితాదులయందు మమత లేనివాడై ప్రియాప్రియ విషయ ప్రాప్తియందు ఆనందద్వేషములను పొందకుండునో అతడు స్థితప్రజ్ఞుడనబడును. ఆనందద్వేషములను మనోవికారములు లేనందున మౌనము వహించి ఆత్మారాముడై ఉండునని భావము. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. భయపడిన తాబేలు తలను 4 కాళ్లను లోనికి ముడుచుకునున్నట్లు ఆత్మారాముడగు యోగి రాగద్వేషాది దోషభయమున పంచేంద్రియములను సర్వ విషయముల నుండి వెనుకకు మరల్చి స్థితప్రజ్ఞుడగుచున్నాడు. ఇంద్రియ ప్రవృత్తి లేనందున నిశ్చలుడై కూర్చుండునని భావము. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియములకు ఆహారములకు శబ్దాది విషయములను నిరాకరించు కఠోర తపస్వి నుండి ఆ విషయములు మరలుచున్నవే కాని విషయానురాగము పోదు. ఆత్మసాక్షాత్కారమైన స్థితప్రజ్ఞునికి విషయానురాగము కూడా నశించును. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. కౌంతేయ, మనోనిగ్రహము మాత్రము చాలదు. ఆత్మసాక్షాత్కారము కొరకు ప్రయత్నించుచున్న మేధా సంపన్నుడగు పురుషుని యొక్క మనస్సును కూడా విషయదర్శన మాత్రమున కలతనొందించు ఇంద్రియములు బలాత్కారముగా విషయముల వైపు లాగుకొని పోవును. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. అట్టి బలవత్తరమైన ఇంద్రియములనన్నిటినీ చక్కగా వశపరచుకొని విక్షేపరహితమగు మనస్సు కలవాడై సర్వాత్ముడగు వాసుదేవుని యందే ఆసక్తి గలవాడై ఉండవలెను. ఎవని ఇంద్రియములు అభ్యాస బలము వలన వశీకృతములై ఉండునో అతడే స్థితప్రజ్ఞుడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో బిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. శబ్దాది విషయములను చింతించుచుండు పురుషునకు ఆ విషయములందాసక్తి జనించును. అట్టి ఆసక్తి వలన ఆ విషయభోగేచ్ఛ పుట్టును. ఆ ఇచ్ఛకు ఒకానొక కారణము వలన ప్రతిబంధకము కలిగినచో కోపము వచ్చును. కోపము వలన కార్యాకార్య వివేకము నశించును.
అవివేకము వలన పూర్వానుభవ స్మృతి కలుగకుండును. అట్టి స్మృతి లేనివాడు యుక్తాయుక్త సదసద్విచార బుద్ధి కోల్పోవును. అట్టి బుద్ధిలోపము వలన పురుషార్థ సాధనకు అయోగ్యుడై పురుషుడు నశించును. ధర్మార్థ కామ మోక్షములు సాధించలేని పురుషుని జీవితము వ్యర్థమగును. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాద మధిగచ్చతి. తన అధీనమునందు మనస్సు కల సంయత చిత్తుడు ప్రియ విషయాసక్తి, అప్రియ విషయ ద్వేషము లేని ఇంద్రియ ప్రవృత్తితో తనకు అధీనములయ్యున్న ఇంద్రియముల ద్వారా శరీరయాత్రకు అవసరమగు అన్నపానాదులను గ్రహించుచు మనశ్శాంతిని పొందును. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్ఠతే. మనశ్శాంతి కలుగగా దాని వలన ఆధ్యాత్మిక శోకమోహముల వలన కలుగు మానసిక దుఃఖము, వ్యాధి వలన కలుగు శారీరక దుఃఖము, తాపత్రయము నుపశమించును. శాంత మనస్కుని బుద్ధి ఆకాశము వలె అంతటను వ్యాపించి ఉన్న ఆత్మ యొక్క సాక్షాత్కారమునందు నిశ్చలమగును. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచా భావయత శాంతిరశాంతస్య కుతః సుఖం. మనోనిగ్రహము లేనివానికి సదసద్వివేక బుద్ధి కలుగదు. అట్టి అవివేకికి ఆత్మజ్ఞానమునందు అభిరుచియు కలుగదు. ఆత్మచింతన లేనివానికి మనశ్శాంతి కలుగదు. మనశ్శాంతి లేనివానికి సుఖమెక్కడిది? ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. శబ్దాది విషయములను వెంటాడు శ్రోత్రాది ఇంద్రియములను ఎవని మనస్సు అనుసరించునో అట్టి మనస్సు వాని సదసద్వివేక బుద్ధిని నీటియందలి నావను ప్రతికూల వాయువు వలె పెడదారి పట్టించును. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. విషయములయందు ఇంద్రియ ప్రవృత్తి దోషమగుట వలన ఓ అర్జున, ఎవడు తన ఇంద్రియములను విషయములపై పోనీయక సర్వ విధముల అరికట్టుచున్నాడో అతడే స్థితప్రజ్ఞుడు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. సమస్త భూతములకు పరమార్థతత్వము గోచరించనందున ప్రకాశరహితమగు కాలము రాత్రి వంటిదగును. అట్టి సర్వభూత రాత్రియందు ఇంద్రియ నిగ్రహము గల స్థితప్రజ్ఞుడు అజ్ఞాన నిద్ర నుండి మేల్కొని ఆత్మావలోకనము చేయుచుండును. ఏ అవిద్యాదశయందు ప్రాణులు మేల్కొని వ్యవహార తత్పరులై ఉందురో అయ్యది ఆత్మజ్ఞానము గల జితేంద్రియునకు ప్రకాశరహితముగు నిశాతుల్యమగును. స్థితప్రజ్ఞునకు కర్తృ కర్మకారక వ్యవహారము సంభవింపదని భావము. అవిద్య అనగా అజ్ఞానము. అన్యార్థములో సమస్త భూతములకు సర్వేంద్రియములు నిద్రాణములై విషయాన్వేషణ లేని సమయము రాత్రి వంటిది. అట్టి సమయమున జితేంద్రియుడగు యోగి ఆత్మావలోకనముతో మేల్కొనియుండును. సమస్త భూతములకు ఇంద్రియములు సావధానములై విషయాన్వేషణ చేయు సమయము పగలు వంటిది. అట్టి సమయము స్థితప్రజ్ఞునకు ఆత్మావలోకనము లేనందున నిశాతుల్యము. ఆపూర్యమాణ మచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నకామకామీ. అనేక నదీ ప్రవాహములు వచ్చి కలసినప్పటికీ సముద్రము పొంగి చెలియలి కట్టను దాటక స్థిరముగా నుండునట్లు భోగ్య విషయములు ప్రారబ్ధ కర్మ వశమున సంప్రాప్తములైనప్పటికీ ఎవడు నిర్వికారుడై ఉండునో అట్టి స్థితప్రజ్ఞుడే మనశ్శాంతిని పొందును.
కాని విషయాసక్తి కలవాడు మనశ్శాంతిని పొందనేరడు. విహాయ కామాన్ యస్ సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. ఎవడు కోర్కెలను విడనాడి శరీర జీవన మాత్రమునందు కూడా కోరిక లేనివాడై ప్రారబ్ధ కర్మవశమున సంప్రాప్తములైన విషయములందు మమకారము లేనివాడై సంచరించునో అట్టి స్థితప్రజ్ఞుడు సంసార దుఃఖ విముక్తి రూపమగు శాంతిని పొందును. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి. స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. పార్థ, ఇది ఏ ఆధ్యాత్మిక స్థితి. ఈ స్థితి లభించిన వాడు మోహమును పొందడు. మరణ సమయమునందైనా నీ స్థితిని పొందినవాడు మోక్షమును పడయును. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః సంపూర్ణం. ఇట్లు ఉపనిషత్తులను బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జునుల సంవాదమును నగు శ్రీమద్భగవద్గీతలయందు సాంఖ్యయోగో నామమను 2వ అధ్యాయము సంపూర్ణము. గీతా మహాత్మ్యము. విష్ణురువాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసర తస్సదా సముక్తస్స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే. శ్రీ మహావిష్ణువు ఇట్టు చెప్పినాడు, ఓ భూదేవి, ప్రారబ్ధమనుభవించుచున్నను ఎవడు ప్రత్యహము భగవద్గీతాధ్యయనము సల్పును అట్టివాడు కర్మలచే అంటబడక ముక్తుడై ఇహలోకమున సుఖముగా నుండును. శిక్షితస్తేన పూతాత్మా పఠన్నధ్యాయమాదరాత్ ద్వితీయమాససాదోచ్ఛైత్ నిరవద్యం పరం పదం. దేవశర్మ అను బ్రాహ్మణుడు బుధశ్లాఘ్య గుణుడు. నిజధర్మములనెల్లా నెరవేర్చుకొనుచు ఆత్మజ్ఞానము పొందగోరిన వాడగుటచే ఒక సాధువు అతన్ని మిత్రవంతుడను ఒక అజపాలుని వద్దకు పంపెను. అప్పుడు ఆ అజపాలుడు దేవశర్మకు అడవిలో ఒక ప్రదేశములోనున్న శిలాఫలకము చూపించినాడు. ఆ ఫలకముపై గీత 2వ అధ్యాయము వ్రాయబడి ఉన్నది. దాని ప్రభావము చేత మృగాలు జాతివైరము లేక సఖ్యముగా జీవించేవి. దేవశర్మ ఆ శిలాఫలకము వద్ద కూర్చొండి గీత 2వ అధ్యాయమును పారాయణము చేశాడు. ఆత్మజ్ఞానముతో పాటు మోక్షాన్ని కూడా పొందినాడు. ఇతి గీతా 2వ అధ్యాయ ఫలం ఆత్మజ్ఞాన ప్రాప్తి శ్రీ పద్మపురాణాంతర్గతము. మంగళం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్య మంగళం. మంగళం భగవద్గీతే వాసుదేవ ప్రబోధితే శంకరాదినుతే తుభ్యం సర్వదా జయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ సత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. ఇతి శుభం పరిసమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.